నెంబర్ 1. అసలు ఏసీ యొక్క కెపాసిటీని 1 టన్, 1.5 టన్, 2 టన్ అని ఎందుకు పోలుస్తారు మీకు తెలుసా? పూర్వంలో రివర్స్ అండ్ లేక్స్ నుంచి పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ చేసి ఐస్ క్యూబ్స్ ని వాళ్ళ ఇంట్లో ఉంచుకునేవారు. అలా ఒక పెద్ద టన్ ఐస్ అనేది 24 గంటల పీరియడ్ ఉంటుంది. ఈ 24 గంటలు కూడా ఆ ఐస్ అనేది ఎవాపరేట్ అయ్యి రూమ్ అంతా కూడా కూల్ చేస్తుంది. అలా ఈ యొక్క పెద్ద ఐస్ నే 1 టన్ తో పోలుస్తారు. అలా ఏసీని కనిపెట్టిన విల్లీస్ క్యారియర్ పూర్వంలో ఐస్ ని 1 టన్ తో ఎలా పోల్చారో ఆ 1 టన్ అనేది 24 గంటలు రూమ్ ని ఎలా కూల్ చేస్తుంది అని, అలానే ఏసీ కూడా అతను ఈ విధంగానే అమర్చారు. అలా రూమ్ సైజుని బట్టి ఏసీ యొక్క కెపాసిటీ మనకి ఎంత అవసరం అనేది మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 1 టన్, 1.5 టన్, 2 టన్ ఈ విధంగా అన్నమాట. నెంబర్ 2. 1960లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టి అనే ఒక ఆపరేషన్ ని తలపెట్టింది. ఈ ఆపరేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సోవియట్ యూనియన్ కి చెందిన కొంతమంది గూఢచారులు అమెరికాలో ఉన్నారు. అసలు వాళ్ళు ఏం సంభాషించుకుంటున్నారు అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA తెలుసుకునే దానికి ఒక పిల్లి మీద ఒక ప్రయోగం అనేది చేసింది. ముందుగా పిల్లి చెవు దగ్గర సౌండ్ ని క్యాప్చర్ చేసే కొన్ని డివైజెస్ ని అమర్చింది. అంతేకాకుండా పిల్లి పుర్రులో ఆడియో సిగ్నల్ ట్రాన్స్మిటర్ ని అమర్చింది. ఇదేం చేస్తుందంటే, ఆ గూఢచారులు ఏమైతే సంభాషణలు మాట్లాడుకుంటున్నారో ఆ యొక్క ఆడియోని ట్రాన్స్మిట్ చేస్తుంది CIA వారికి. ఇలా ట్రాన్స్మిట్ చేసే ప్రక్రియలో ఈ క్యాట్ యొక్క బొచ్చుకి కొన్ని వైర్లను అమర్చారు. అది క్యాట్ యొక్క స్కిన్ కలర్ లోనే ఉంటుంది. ఈ వైర్లు యాంటీనా లాగా వర్క్ అవుతాయి. పిల్లికి ఒకవేళ ఆకలేస్తే అటు ఇటు తిరుగుద్ది. అలా పిల్లికి ఆకలి వేయకుండా ఆపరేషన్ అనేది చేశారు. ఇలా 5 సంవత్సరాల పాటు పిల్లికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పిల్లి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. అలా ఒకసారి టెస్ట్ చేద్దామని CIA ఇద్దరు పార్క్ లో మాట్లాడుకుంటూ ఉంటే ఈ పిల్లిని పంపుతారు. ఈ పిల్లి రోడ్డు దాటుతూ ఉండగా యాక్సిడెంట్ లో చనిపోద్ది. దాంతో CIA ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ని ఆపేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ కి గాను CIA వారికి $20 మిలియన్ ఖర్చు అయింది. అదే ప్రస్తుతం మన ఇండియన్ రూపీస్ లో 166 కోట్లు. నెంబర్ 3. 2024 ఫిబ్రవరిలో చైనీస్ డ్రాగన్ యొక్క అవశేషాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది సుమారుగా 240 మిలియన్ సంవత్సరాలకి చెందిన అవశేషం అంట. ఈ యొక్క డ్రాగన్ డినోసిఫాలోసారస్. ఇది ట్రయాసిక్ పీరియడ్కి చెందిన డ్రాగన్. దీని యొక్క ఎత్తు 16.8 అడుగులు ఉంటుంది. దాని యొక్క మెడ ఎత్తే 7.7 అడుగులు ఉంటుంది. దాని యొక్క మెడ ద్వారా అది అమాంతంగా ఎన్నో చేపల్ని తన నోట్లోకి లాగేసుకుంటుంది. అలా ఆ యొక్క డ్రాగన్ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ యొక్క అవశేషాన్ని 2003లో చైనాలోని గుయిజో ప్రొవిన్స్ అనే ఒక ప్రదేశంలో కనిపెట్టారు. అలా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఈ డ్రాగన్ అనేది డినోసిఫాలోసారస్ కి చెందింది అని. నెంబర్ 4. మనం ఇప్పుడు ఏదైనా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కీబోర్డ్స్ కానీ చూస్తే క్వర్టీ లేఅవుట్ని యూజ్ చేస్తాం. ఆ కీబోర్డ్లో క్వర్టీ లేఅవుట్ అంటే కీబోర్డ్లోని మొదటి 6 అక్షరాలు QWERTY అనే ఒక పదాలు ఉంటాయి. దీన్ని క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ అని పిలుస్తారు. మొదట్లో మెకానికల్ కీస్ ఉన్న టైప్ రైటర్స్ని ఉపయోగించేవారు. ఈ టైప్ రైటర్ మెషిన్ని కనిపెట్టింది క్రిస్టఫర్ లాథమ్ షోల్స్. ఈయన క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే, మొదట్లో టైప్ రైటర్స్కి మెకానికల్ కీస్ ఉన్నందువల్ల ఒకే పదం సిమిలర్గా ఉన్నందువల్ల కొన్ని పదాలు అనేటివి జామ్ అయ్యేటివి టైప్ చేసేటప్పుడు. మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయాల్సి వచ్చేది చాలా జాగ్రత్తతో. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా క్రిస్టఫర్ లాథమ్ క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందుకన్నా మంచి లేఅవుట్ కీబోర్డ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. డ్వారక్ లేఅవుట్ కీబోర్డ్ ఉంది. కానీ క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్ చాలా ఫేమస్ అయింది. మనం ఇప్పుడు గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ PCs ఇటువంటి వాటిని చూస్తే చాలా వరకు కూడా క్వర్టీ లేఅవుట్ కీబోర్డ్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. నెంబర్ 5. యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బర్గ్ చేసిన ప్రయోగంలో తేలింది ఏంటంటే, పారాసెటమాల్ ఇది మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్ గాను, ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని తగ్గించడానికి అలా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పారాసెటమాల్ అనేది ఓవర్ డోసేజ్ కానీ మనం కానీ తీసుకుంటే అది మన లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం తీసుకోవడం మంచిది. నెంబర్ 6. మనకి ఏదైనా కాల్ కానీ వస్తే ఆ కాల్ అటెంప్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఉపయోగించే పదం హలో అని. హలో అంటే ఒక సర్ప్రైజ్ అనే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి ఉపయోగిస్తారు ఈ పదాన్ని. టెలిఫోన్లు కనిపెట్టిన మొదట్లో అలెగ్జాండర్ గ్రహాం బెల్
అహోయ్ అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. ఎదుటివారికి కృతజ్ఞతలు చెప్పేదానికి ఉపయోగిస్తారు ఈ యొక్క పదాన్ని. కానీ కొంతకాలానికి థామస్ ఆల్వా ఎడిసన్ హలో అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. కానీ కొన్ని చోట్ల హలో, హోలో అనే ఒక పదాలని ఉపయోగించేవారు. కానీ హలో అనే ఒక పదమే ఎక్కువ ప్రాముఖ్యత పొందింది. నెంబర్ 7, బ్రూస్ లీ చివరి సినిమా గేమ్ ఆఫ్ డెత్. ఈ ఫిల్మ్ హీరోయిన్ అయిన బెట్టీ టింగ్ అనే ఒక ఆమె బ్రూస్ లీకి తలనొప్పిగా ఉందనంటే ఎక్వజెసిక్ అనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది. ఈ ట్యాబ్లెట్ బ్రూస్ లీ యొక్క బాడీకి సహకరించగా బ్రెయిన్లో నీరు అనేది చేరింది. దగ్గరలోని బాప్టిస్ట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అయినప్పటికీ ఏమీ ఉపయోగం అనేది లేదు. ఆయన అప్పటికే చనిపోయారు. కానీ ఆయన చావుకి చాలా థియరీస్ అయితే పుట్టుకొచ్చాయి. కానీ ఫ్యాక్ట్ అయితే ఎక్వజెసిక్ ట్యాబ్లెట్ అనేది వికటించడం ద్వారా ఆయన బ్రెయిన్లో నీరు చేరి చనిపోయాడు. బ్రూస్ లీ అమెరికాలో చదివే టైంలో లిండా లీ క్యాడ్వెల్ అనే ఒక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బ్రూస్ లీకి ఒక కొడుకు, ఒక కూతురు కూడా పుట్టారు. బ్రూస్ లీ తన యొక్క కొడుక్కి చిన్నప్పటి నుంచి కూడా కరాటేలోని కళల్ని అతను నేర్పిస్తూనే ఉన్నాడు. కానీ బ్రూస్ లీ కొడుకైన బ్రాండోన్ లీ ఒక యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అది కూడా ఒక మూవీ షూట్లో అతను చనిపోయాడు. ఇక బ్రూస్ లీ కూతురైన షానోన్ లీ ఎవరికైనా మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫండింగ్ అనేది తను చేస్తూ ఉంది. ఇంకా తన తండ్రి పేరు మీద ట్రస్ట్ అనేది నడుపుతూ ఉంది. నెంబర్ 8, ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు గుకేష్. ఇతనికి ప్రస్తుతం 17 ఏళ్ళు. ఇటీవల 2024లో FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్ అనేది జరిగింది. ఇది చెస్కు సంబంధించిన టోర్నమెంట్. ఇందులో మన ఇండియాకు చెందిన గుకేష్ అనే ఒక వ్యక్తి టోర్నమెంట్లో విజయాన్ని సాధించారు. దాంతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఎక్స్లో గుకేష్కి ధన్యవాదాలు చెప్పారు. గుకేష్ 12 ఏళ్ళకే గ్రాండ్ మాస్టర్ అయ్యారు చెస్లో. అలా అత్యంత యుక్త వయసులోనే 3వ వ్యక్తిగా నిలిచారు గ్రాండ్ మాస్టర్ అయిన వ్యక్తిగా. 2022లో ఇండియా చెస్ ఒలింపియాడ్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. అదే సంవత్సరం వరల్డ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో గుకేష్ మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించారు. ఆ తర్వాత మళ్ళీ మ్యాగ్నస్ కార్ల్స్ ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్గా ఉన్నారు. ఇలా గుకేష్ జర్నీ అనేది చెస్ విజేతగా అలా నడుస్తూనే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇండియా చెస్ ప్లేయర్ అయిన గుకేష్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 9, తక్ష్వి భాగవి. తనకి 6 ఏళ్ల వయసు ప్రస్తుతం. ఈ పాప గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందింది. తను లోయెస్ట్ లింబో స్కేటింగ్ చేసింది, 25 మీటర్ల దాకా కూడా. దీంతో ఆ పాప ప్రపంచ రికార్డ్ సాధించింది. ఆ రాడ్ల కింద 16 సెంటీమీటర్ల సైజే ఉంది. ఆ రాడ్ల కింద 25 మీటర్ల దాకా కూడా ఈ లింబో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళింది. 2023 జూలైలో ఇండియన్ అయిన సృష్టి అనే ఒక పాప ఈ యొక్క రికార్డ్ చేసింది. ఈ రికార్డ్ని ఇండియన్ అయిన తక్ష్వి బ్రేక్ చేసింది. ఇద్దరు ఇండియన్స్ అవడం చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది. నెంబర్ 10, టామ్ అండ్ జెర్రీ సిరీస్లో ఎండింగ్ స్టోరీ ఏందో మీకు తెలుసా? ఆ ఎపిసోడ్ పేరు బ్లూ క్యాట్ బ్లూస్. ఈ స్టోరీలో టామ్ ఒక అమ్మాయి పెళ్ళిని ప్రేమిస్తాడు. తన కోసం అని చెప్పి ఎన్నెన్నో కొంటాడు. కానీ టామ్ కన్నా కోటేశ్వరుడు అయిన పిల్లి ఆ అమ్మాయి పిల్లికి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. అలా టామ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అలానే జెర్రీ లైఫ్లో కూడా జరుగుద్ది. అలా ఇద్దరు కూడా ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, దాని మీద కూర్చునేస్తారు ఎంతో బాధతో. ఇక ఆ తర్వాత ఏం జరుగుద్దో మీ అందరికీ తెలిసిందే. అలా టామ్ అండ్ జెర్రీ స్టోరీ అనేది ఎండ్ అయిపోద్ది ఆ యొక్క బ్లూ క్యాట్ బ్లూస్ ఎపిసోడ్లో. దాని తర్వాత చాలా సిరీస్ అయితే వచ్చాయి టామ్ అండ్ జెర్రీ మీద. కానీ ఒక ప్రొడక్షన్ అనేది ఏం ఆలోచిస్తుందంటే, తాము రెవెన్యూ జనరేట్ చేసుకోవాలంటే కొత్త టైప్స్ ఆఫ్ స్టోరీస్ని ఆ పాత క్యారెక్టర్స్ నుంచే క్రియేట్ చేయాలి. అలా టామ్ అండ్ జెర్రీ సిరీస్ అనేవి రకరకాల స్టోరీస్ అనేవి క్రియేట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈ వీడియోకి ఇదే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.